హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ గ్రీనిక్ అఫీషియల్. గాయస్ అందరికీ తెలిసిందే, ఈ ఇయర్ రైల్వే నుంచి చాలా వేకెన్సీస్ వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి రిలీజ్ చేశారు. ఇంకా ఫర్దర్గా చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఎన్టీపీసీ, గ్రూప్ డి అండ్ టెక్నీషియన్ ఇలాంటి నోటిఫికేషన్స్ ఇప్పటికే రిలీజ్ చేస్తారు, ఇంకా ఫ్యూచర్లో రాబోతున్నాయి. ముందుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ మన ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. సో గైస్, మన ఆర్ఆర్బి గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 టెక్నీషియన్ నోటిఫికేషన్ లాస్ట్ మంత్ రిలీజ్ చేశారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. సో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 టెక్నీషియన్ గురించే మాట్లాడడానికి స్పెషల్గా రీజన్ ఏంటి అంటే, ప్రీవియస్ నోటిఫికేషన్ వరకు మన ఏఎల్పి నోటిఫికేషన్ అండ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ రెండు కంబైన్డ్గా కలిపి ఇచ్చేవారు. బట్ ఈసారి నోటిఫికేషన్లో ఏం చేశారంటే, ఏఎల్పి సపరేట్గా, టెక్నీషియన్ సపరేట్గా నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఈ విషయం అందరికీ తెలిసిందే, నేనేం కొత్తగా ఏం సృష్టించట్లే. సో టెక్నీషియన్ నోటిఫికేషన్ ఇలా సపరేట్ చేయడం వల్ల టెక్నీషియన్ సిలబస్లో చాలా చేంజెస్ జరిగినాయి. మేజర్గా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రిపేర్ అవ్వాలి అంటే వేరియస్ టాపిక్స్, వేరియస్ బుక్స్ నుంచి ఎంచుకొని సపరేట్గా టాపిక్స్ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వడం అంటే కొంచెం కష్టమైన విషయం అనే చెప్పాలి. సో ఈసారి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాన్సెప్షువల్ వీడియోస్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి బిట్స్ ఎలా వస్తాయి ఏంటి అనేవి వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఓన్లీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగే కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో గైస్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. సో కొంతమందికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎలా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, ఒకవేళ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ టైం కల్లా మేము క్లియర్ చేయగలమా ఏంటి అని చాలా సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలు, ఆ డౌట్స్లోనే వాళ్ళ ప్రీషియస్ టైం మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ రైల్వే ఎగ్జామ్స్కి వచ్చినప్పటికీ వాళ్ళు యాక్యురేట్ డేట్స్ అని చెప్పలేదు, కానీ ఈ డేట్స్లో పెడతాము అని కొన్ని డేట్స్ మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్నీషియన్ తీసుకుంటే వాళ్ళు అక్టోబర్ టు నవంబర్ ఈ మంత్స్ మధ్యలో ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో అక్టోబర్ అంటే ఈరోజు మే 16th, ఈ మంత్ ఇంకా 14 డేస్ అయితే హార్డ్లీ ఇంకా 4 months ఉన్నట్టు, అంటే నియర్లీ 120 days. ఇట్ ఈస్ క్వైట్ ఎనఫ్ ఫర్ ఆస్పిరెంట్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్ విత్ ఫుల్ ఫ్లెడ్జ్ సిలబస్. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నారో వాళ్ళు పర్ఫెక్ట్ స్ట్రాటజీతో సిలబస్ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకొని వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి అని, ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ ఎలా అడుగుతున్నాడు అని. ఇంతకుముందంటే మనం స్టాండర్డ్ బిట్స్ వస్తే సరిపోయేది. బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1 అని, లేదంటే బుద్ధిస్ట్ త్రిరత్న బుక్స్ అని, అలా వేరియస్ టాపిక్స్ నుంచి అలా స్టాండర్డ్ చూసుకుంటే సరిపోయేది. బట్ ఇప్పుడు స్టాండర్డ్ బిట్స్ చూడడం కాదు, మనం స్టాండర్డ్స్ మార్చుకోవాలి. ఎందుకంటే వాడు బిట్స్ అడిగే విధానం కూడా మారిపోయింది. ఎక్కడో కార్నర్‌లో చిన్న పాయింట్ ఉంటది, అది మనం లైట్‌లే అని అనుకుంటాం, కానీ ఆడు ఆ బిట్టే అడుగుతున్నాడు. అబ్బా! చదువుంటే బాగుండని ఎగ్జామ్‌లో ఫెయిల్ అవ్వడం కన్నా మన స్టాండర్డ్స్ పెంచుకొని, ఆ స్టాండర్డ్స్ చదివితే కన్ఫర్మ్‌గా రేస్‌లో ఉంటాం, మన ఎగ్జామ్ క్లియర్ చేస్తాం. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి నా వంతు సహాయం నేను చేస్తాను. సో కాన్సెప్షువల్ వీడియోస్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఎంత డెప్త్ అడుగుతాడో, సో ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేద్దాం. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగే కాకుండా మ్యాథమెటిక్స్, రీజనింగ్ అవి కూడా వస్తూ ఉంటాయి. సో కమింగ్ టు మై కమింగ్ టు మై క్వాలిఫికేషన్, ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కొన్ని బేసిక్ బిట్స్ కొన్ని మాత్రమే డిస్కస్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి మనం టాపిక్ వైజ్, సబ్ టాపిక్ వైజ్ కాన్సెప్షువల్ వీడియోస్, దాని నుంచి బిట్స్ ఎలా వస్తాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాంటివన్నీ నెక్స్ట్ వీడియో నుంచి చూద్దాం. ఈరోజు జస్ట్ బేసిక్ బిట్స్ ఎలా ఉంటాయి, అసలు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఏ టాపిక్స్ ఉంటాయి, బిట్స్ చూద్దాం. ఓకే, కమాన్. Ohm's law cannot be applied to which of the following metal? ఓమ్స్ లా ఇందులో ఏ మెటల్కి అప్లై అవ్వదు అని అడుగుతున్నాడు.
మీరు క్వెషన్ క్లారిటీగా చూడాలి బ్రదర్. ఆడు కెనాట్ బి అప్లైడ్ అన్నాడు. ఇక్కడ కెన్ బి అనలే. కెనాట్ బి అప్లైడ్ అంటే దేనికి అప్లై అవ్వదు? సిల్వర్‌కి అప్లై అవుతుంది. కాపర్‌కి కూడా అవుతుంది. నికెల్‌కి కూడా అవుతుంది. ప్లాటినంకి మాత్రం అవ్వదు. ఓమ్స్ లా కెన్ బి అప్లైడ్ టు సిల్వర్, సిల్వర్, కాపర్, గోల్డ్, అల్యూమినియం, జింక్, నికెల్, బ్రాస్, బ్రాంజ్ మొత్తం 8 ఉంటాయి బ్రదర్. 8 ఈ 8 ఆటిలకి ఓమ్స్ లా అప్లై అవుతుంది. మిగిలిన 8 ఆటిలకి అప్లై అవ్వదు. ఈ 8 ఏంటి అనేది మనం టాపిక్ చెప్పినప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాసివ్ ఎలిమెంట్? ఇందులో పాసివ్ ఎలిమెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. పాసివ్ ఎలిమెంట్ పాసివ్ ఎలిమెంట్ అంటే పాసివ్ ఎలిమెంట్‌కి కరెంట్ అనేది కరెంట్ ఎంటర్ అయ్యే ఎండ్ పాసివ్ ఎలిమెంట్‌లో మనం నెగెటివ్‌గా తీసుకుంటాం. కరెంట్ లీవ్ అయ్యేది పాజిటివ్‌గా తీసుకుంటాం. సో, దీంట్లో పాసివ్ ఎలిమెంట్ ఏంటి అంటే ఇండక్టర్. ట్రాన్సిస్టర్, ఇండక్టర్, రెసిస్టర్. These three are the examples of passive elements. The specific resistance of 50 kilometer wire is 15 ohm meter. Then what is the specific resistance of 100 kilometer wire? వాడు క్వశ్చన్ ఏం అడిగాడు అనేది మనం చాలా జాగ్రత్తగా చదవాలి. సో వాడు ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటి అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. ఏంటంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ లెంత్ సిఎస్ఏ. అంటే రెసిస్టర్ యొక్క లెంత్, దాని క్రాస్ సెక్షనల్ ఏరియా ఇవేమి దానికి ఇన్క్లూడ్ అవ్వనమాట. సో దాని ప్రకారం చూసుకుంటే దీనికి కూడా సేమ్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా. 50 కిలోమీటర్ వైర్కి 15 ఓం మీటర్ ఉన్నప్పుడు 100 కిలోమీటర్ వైర్ కూడా 15 ఓం మీటర్ ఉంటుంది. ఇది క్లారిటీగా నేను క్లాస్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఏమనుకుంటాం 50 డబుల్ అయింది 100 కదా అని చెప్పి 15 కూడా డబుల్ అవుతుంది 30 అనుకుంటాం. ఆడ ఆప్షన్లో కూడా ఫస్ట్ ఆప్షన్ అదే ఇస్తాడు. ఎందుకంటే మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అనేది ఎగ్జామినర్కి తెలుసు. తన పేపర్ ప్రిపేర్ చేసినప్పుడు అలాగే ప్రిపేర్ చేస్తారు. మన తప్పులు చేయడమే వారికి కావాలి. మనం ఎన్ని ఎక్కువ తప్పులు చేస్తే వాడు అంత ఎక్కువ నెగిటివ్లో ఉంటాం మనం. సో అందుకనేసి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాలి. సో ఇట్స్ రిమైన్స్ సేమ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్? ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు ఎల్, ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు ఏరియా. సో మన రెసిస్టెన్స్ డిసైడ్ ఫార్ములా ఏంటి? ఆర్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ. రో ఎల్ బై ఏ. ఏ అంటే ఏ ఈక్వల్స్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా అని తీసుకోవచ్చు కదా. క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్ అని తీసుకుంటాం. పై ఆర్ స్క్వేర్ అంటే రో ఎల్ బై ఏ. ఇక్కడ మనం దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు ఎల్ బై ఏ అని వస్తుంది. సో ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు ఎల్, ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు 1 బై ఏ. సో ఈ రెండు కరెక్టే. సో బోత్ ఆర్ ట్రూ. ఎక్కడుంది ఆన్సర్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. బోత్ ఆర్ ట్రూ. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ కండక్టెన్స్? చూడాలి బ్రదర్. కండక్టెన్స్ అంటే కండక్టెన్స్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్కి రెసిప్రోకల్ కండక్టెన్స్. రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి? ఓమ్. సో కండక్టెన్స్కి యూనిట్స్ వచ్చి సిమెన్స్ అంటే ఎస్ అనమాట. ఇది హెన్రీ అంటే ఇండక్టెన్స్కి. ఫారెడ్స్ అంటే కెపాసిటర్కి. ఇది జౌల్ అంటే మన ఎలక్ట్రిక్ కరెంట్ డెన్సిటీ వాల్యూ. అదే మన ఎలక్ట్రిక్ కరెంట్ డెన్సిటీని మనం జేతో చూపిస్తాం. సో అది జేతో చూపిస్తాం. పైగా అది జౌల్ యూనిట్ కూడా, ఎస్ఐ యూనిట్. యావరేజ్ పవర్ అబ్జర్వ్ బై ప్యూర్ ఐడియల్ ఇండక్టర్ ఇది డాష్ వాట్స్. గుర్తుపెట్టుకోవాలి. యావరేజ్ పవర్ అబ్జర్వ్ బై ప్యూర్ ఐడియల్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఐడియల్ అంటే ఏంటి? యూ సిట్ ఐడియల్ అంటారు. అంటే ఐడియల్ అంటే అలా ఎటు కదలకుండా అలా ఎలా ఉన్నారో అలా ఉండాలన్నమాట. ఐడియల్ అంటే మనం గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎటు కదలదు. సో మనకి ఎలక్ట్రానిక్స్ టర్మ్స్లో కొత్త ఐడియల్ అంటే యావరేజ్ పవర్ అబ్జర్వ్ బై ప్యూర్ ఐడియల్ ఇండక్టర్ 0 వాట్స్. ఇది కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ నేను టాపిక్స్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ అప్లికేషన్ ఆఫ్ సిరీస్ కనెక్షన్? సిరీస్ కనెక్షన్ యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటున్నాడు వీటిలో. మెగ్గర్ డివైస్, డెకరేషన్ ల్యాంప్, స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రికల్ అప్లియన్స్. ఈ నాలుగట్లో ఏంటి అన్నాడు. స్ట్రీట్ లైట్స్ అనేది అవ్వదు కదా. ఎలక్ట్రికల్ అప్లియన్స్ కూడా అవ్వదు. ఎందుకంటే
స్ట్రీట్ లైట్స్ అనేవి ప్యారలల్ కనెక్షన్. మన హౌస్ హోల్డ్ అప్లియన్సెస్ అన్నీ ప్యారలల్ కనెక్షన్‌లో ఉంటాయి. సో, స్ట్రీట్ లైట్ కూడా ప్యారలల్ కనెక్షన్‌లో ఉంటది. మిగిలిపోయినయి ఏంటి 2 మెగ్గర్ డివైస్. మెగ్గర్ డివైస్ అంటే కనెక్టివిటీ యొక్క అంటే మనకి అండర్‌గ్రౌండ్‌లో వైర్స్ ఉంటాయి గదా! వాటి యొక్క కనెక్టివిటీ చెక్ చేయడం. అంటే అన్నీ కరెక్ట్‌గా వర్క్ చేస్తున్నాయా లేదా? లేదంటే ఎక్కడైనా మధ్యలో స్ ఆహ్, కట్స్ ఏమన్నా ఉంటే ఎక్కడున్నాయనేది మొత్తం ఇదవ్వకుండా అది కనెక్టివిటీ చెక్ చేయడానికి యూజ్ చేస్తారు మెగ్గర్ డివైస్ అనేది. డెకరేషన్ ల్యాంప్. డెకరేషన్ ల్యాంప్ అంటే తెలిసిందే గదా! మనం ఏదైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నా మనం లైట్స్ ఏస్తాం గదా! వాటిది. వాటి వాటి కనెక్షన్ సిరీస్‌లో ఉంటుంది. ఇవన్నమాట. సో, ఇది గైస్ ఈరోజు వీడియో. సో, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి మన ఛానల్‌లో. సో, గవర్నమెంట్ జాబ్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో యాస్పిరెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.